పార్టీ ఫిరాయింపులను స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజీనామాలు చేయకుండా చాలా మందిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న వ్యాఖ్యలపై స్పందించారు పొన్నం ప్రభాకర్. కార్పొరేటర్లు రాజీనామాలు చేశాకే పార్టీ మారాలని కోరే నైతికత బీఆర్ఎస్ కు లేదన్నారు. పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది అధికారులతో మాత్రమే సమీక్షించిన ఇప్పటివరకు. దాంతో పాటుగా ప్రభుత్వం ఇచ్చిన శాసనసభ్యుల కోటా యొక్క ఎస్టీఎఫ్ నిధుల్ని ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ప్రతిపాదనలు వసిస్తున్నా. తన నా పార్టీ కాదు, తన నాకు ప్రతిపాదనలు ఇయ్యలే. వాళ్ళు ఏదో ఊహించుకొని మాట్లాడితే నేనేం చేయలేను. నా దగ్గరికి వచ్చే ప్రతిపాదనతో పాటుగా నేను మీరు జిల్లా కలెక్టర్ మీటింగ్లో కూడా జిహెచ్ఎంసీ మీటింగ్లో చెప్పిన, అధికారులారా మీరు ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురాని, నా దగ్గర ఎస్డిఎఫ్ నిధులు ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చిన నిధులు అని చెప్పినాం. సో ఆ సదరు కార్పొరేటర్ కూడా ఏదైనా అటువంటి నిజమైన ప్రజా సమస్య ఉంటే తెమ్మని చెప్పండి, పార్టీలకు అతీతంగా కూడా ఇస్తాం. కానీ రాకముందే చెప్పకముందే ఒక ఆరోపణ చేస్తే తప్పవుతుంది. నేను ఇన్ఛార్జ్ మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, హైదరాబాద్ నగరానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా హైదరాబాద్ ఇమేజ్ని కాపాడడానికి కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి నేను తుచా తప్పకుండా నా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎవరైనా పార్టీలకు అతీతంగా నా దృష్టికి ఏది తెచ్చినా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా, నాతో అయితే నేను పరిష్కారం చేస్తాను. దేర్ ఇస్ నో పాలిటిక్స్ ఇన్ డెవలప్మెంట్. ఎలక్షన్ వరకు పాలిటిక్స్. అందుకే ఒకవేళ కార్పొరేటర్లు వాళ్ళు గతంలో ఏమేమి చేసినారో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి తప్ప నేను ఎప్పుడు కూడా అంత కార్పొరేటర్లకు సంబంధించి